హాయ్ డియర్ ఫ్రెండ్స్, ఈరోజు తెలంగాణలో ఇంటర్మీడియట్ రిజల్ట్స్ రిలీజ్ చేయబోతున్నారు. ఆ సందర్భంగా ఎవరైతే విద్యార్థులు ఉన్నారో వాళ్ళకి కొన్ని విషయాలని చెప్తామని ఈ వీడియో చేస్తున్నాను. సో ఎవరైతే ఎగ్జామ్స్ బాగా రాశారో మంచి ఫలితాలను పొందుతారో వాళ్ళందరికీ కూడా కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ద బెస్ట్. అదేవిధంగా ఎవరైతే ఎగ్జామ్లో ఆశించినటువంటి మార్క్స్ రాని వాళ్ళు, అది ఏ సబ్జెక్ట్ అయినా, మీరు 90% అనుకున్నారా, 80% అనుకున్నారా, 60 అనుకున్నారా, ఏవైతే మీరు పర్సనల్గా టార్గెట్ పెట్టుకున్నారో ఆ టార్గెట్ని రీచ్ అయితే హ్యాపీ, అంతకన్నా ఎక్కువ వస్తే ఇంకా హ్యాపీ. ఒకవేళ అంచనాలు తప్పి మనం అనుకున్న సబ్జెక్ట్లో మనం అనుకున్న మార్క్స్ రానట్లయితే లేదా పొరపాటున ఫెయిల్ అయినట్లయితే దానిని మనం చేసిన మిస్టేక్స్ ఎక్కడ జరిగినాయి, ఎలా ప్రిపేర్ కావాలి, ఫర్దర్గా ఏం చేయాలి అనే ఆలోచనతో ముందుకు వెళ్ళండి. ఫలితం ఏదైనా దాన్ని స్వీకరించండి, దానితో ఎలా ముందుకు సాగాలో ఆలోచించండి. మార్క్స్ తక్కువ వచ్చినంత మాత్రాన, ఫెయిల్ అయినంత మాత్రాన మీ విద్యా జీవితం, ఎడ్యుకేషన్ లైఫ్ అనేది ఇక్కడతో ఆగిపోదు. సో కాబట్టి మీరు మార్క్స్ తక్కువ వచ్చినంత మాత్రాన లేదా ఫెయిల్ అయినంత మాత్రాన జీవితం అంతా అయిపోయింది, ఇక్కడితో మీ పని అయిపోయింది అనే ఆలోచనలు మానుకోండి. రిజల్ట్ చూసుకున్న నెక్స్ట్ మినిట్లో నుంచే నేనేదో మిస్టేక్ చేశాను, దాన్ని రెక్టిఫై చేసుకోవాలి, దానికోసం ఎలా ప్రిపేర్ అవ్వాలి, మళ్ళీ నేను ఈ వచ్చే అవకాశాన్ని ఎలా ఉపయోగించుకోవాలి, ఈ విధానంగా ఆలోచనలు మొదలవ్వాలి. ఎందుకంటే తల్లిదండ్రులు మీ మీద కొన్ని అంచనాలు పెట్టుకుంటారు. ఆ అంచనాలు పెట్టుకున్నప్పుడు దాన్ని మీరు అందుకోలేనట్లయితే వాళ్ళకి మరొకసారి చెప్పండి, ఏమని, ఈసారి మిస్ అయింది, నెక్స్ట్ టైం మిస్ అవ్వదు, నేను లైఫ్లో ఖచ్చితంగా సాధించి తీరుతాను అనే నమ్మకాన్ని వాళ్ళకి కలిగించండి. ఏవైతే పొరపాట్లు చేశానో ఈ పొరపాటు వల్ల ఈ స్కోర్ చేయలేకపోయాను అని మీరు తల్లిదండ్రులతో ఓపెన్గా మాట్లాడండి. మీ ఇంటి పక్కన వాళ్ళు వీళ్ళు సమాజం వీళ్ళందరూ ఏమనుకుంటారనేది మీకు సంబంధం లేదు. ఇది నీ జీవితం, నీ జీవితం అర్థం కావాల్సింది నీకు, నీ తల్లిదండ్రులకి అర్థమైతే సరిపోతుంది. నీకు ఫ్రెండ్స్ వాళ్ళ రిలేటివ్స్ కానీ వాళ్ళకి ఎన్ని మార్క్స్ వచ్చినాయి, వీళ్ళకి ఎన్ని మార్క్స్ వచ్చినాయి, ఈ కంపారిజన్స్ ఏం లేకుండా జస్ట్ సింపుల్గా నువ్వు ఎక్స్ప్లెయిన్ చేయాల్సింది నీ పేరెంట్స్కి మాత్రమే. సో కాబట్టి ఈ విషయాన్ని మైండ్లో పెట్టుకోండి. అర్థమవుతుందా? ప్రతి విద్యార్థి జీవితంలో ప్రతి మనిషి కూడా నడక డైరెక్ట్ నేర్చుకున్నాడా? నేనైనా ఎవరైనా సరే నడిచే క్రమంలో కింద పడతాడు. కింద పడిన తర్వాత ఆ పిల్లాడికి తెలియదు, కానీ తిరిగి ప్రయత్నిస్తాడు, నిలబడతాడు, నడుస్తాడు, తర్వాత పరిగెత్తుతాడు. సో అక్కడే మనకి అర్థం కావాలి, జీవితంలో ఎన్నో ఒడిదడుకులు ఉంటాయి, వాటిని తట్టుకొని నిలబడి సక్సెస్ కావాలి అనేది నీకు అర్థం కావాలి, అర్థం చేసుకోవాలి. నీకు సైకిల్ తొక్కడం వచ్చిందా? స్టార్టింగ్లో రాలే, ఇప్పుడు వచ్చింది కదా, బైక్ నడుపుతున్నావు కదా, అంటే ఏంటి, నీలో సాధించే లక్షణం ఉంది, అది నువ్వు ఐడెంటిఫై చేసుకోవాలి. అర్థమవుతుందా? మార్క్స్ తగ్గినంత మాత్రాన, ఫెయిల్ అయినంత మాత్రాన లైఫ్ ఇక్కడితో అయిపోయిందని మనం ఆలోచనలు మానుకోండి. సో ఒక రన్నింగ్ రేస్ ఉంటుంది, ఆ రన్నింగ్ రేస్లో ఒకటి ఫస్ట్ రావచ్చు, ఇంకోటి సెకండ్ రావచ్చు, ఇంకోటి థర్డ్ రావచ్చు, కానీ అందరూ లక్ష్యాన్ని చేరుతారు. బట్ 0.1 సెకండ్, 0.2 సెకండ్స్ ఇలా డిఫరెన్స్ ఉంటుంది తప్ప, కానీ వాస్తవం ఆలోచిస్తే అందరూ ఆ రన్నింగ్ రేస్ కంప్లీట్ చేస్తారు. సో కాబట్టి మీరు ఏవైనా మార్క్స్ తగ్గితే లేదా ఫెయిల్ అయినట్లయితే తిరిగి వాటిని సాధించేంత వరకు వదిలిపెట్టకుండా ప్రిపరేషన్ స్టార్ట్ చేసి ఏ మిస్టేక్ చేశాను మళ్ళీ ఎలా రెక్టిఫై చేసుకోవాలి, కొన్ని ప్రణాళికలు రచించుకొని మళ్ళా మీరు మీ యొక్క
ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకోండి. అదే ఎవరైతే మంచి మార్క్స్తో పాస్ అయ్యారో వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవి మరీ ఎక్కువ ఓవర్ ఎగ్జైట్ అవ్వకుండా ఏవైతే తర్వాత చేద్దాం అనుకుంటున్నారో అండ్ డిగ్రీ కానీ బీటెక్ కానీ ఎంసెట్ కానీ వాటి వైపు ఆలోచించండి, ప్రణాళికలు రచించుకోండి, ముందుకు వెళ్ళండి. అర్థమవుతుందా? సో కాబట్టి జీవితంలో మీరు జీవితాన్ని ఇప్పుడే చూస్తున్నారు, ఇంకా జీవితంలో చాలా కష్ట నష్టాలు వస్తాయి, వాటిని భరించాలి, వాటిని సాధించాలి, ముందుకెళ్ళాలి. అందుకే వీటిని పరీక్ష అంటారు. పరీక్ష అంటే ఏంటి? నీలో నైపుణ్యాలను బయట తీసుకొచ్చేది పరీక్ష. సో ఇలాంటి పరీక్షలు చాలా రాయాల్సి ఉంటుంది, చాలా ఉంటాయి. సో కాబట్టి ఇప్పుడు మనకి ఫర్ ఎగ్జాంపుల్ మనం నిరాశలో అయితే ఏమవుతుంది? నువ్వు బాధపడతావు, ఏడుస్తావు, దానివల్ల నువ్వు పాస్ అవుతావా? పాస్ కావు. సో బాధపడడం వల్ల ఉపయోగం లేదు. మీ తల్లిదండ్రులకి ఒక భరోసా కల్పించండి. ఎందుకంటే వాళ్ళు నిన్ను తిట్టవచ్చు, బాధ పెట్టచ్చు. ఏమని? నువ్వు ఎట్లా అనుకున్నాను, అట్లా అనుకున్నా అని చెప్పేసి కొంచెం కోపం వస్తుంది. ఎందుకంటే వాళ్ళు ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు కాబట్టి కొంచెం బాధ అనిపిస్తుంది. కానీ నువ్వు బాధపడుతుంటే వాళ్ళు చూడలేరు, నువ్వు చెబితే ఖచ్చితంగా వాళ్ళు అర్థం చేసుకుంటారు. వాళ్ళు అర్థమయ్యేలా చెప్పేలా బాధ్యత నీది. వాళ్ళు అర్థం చేసుకున్న తర్వాత మళ్ళీ లైఫ్ అంతా సాఫీగా ఉంటుంది. సో డియర్ స్టూడెంట్స్, అందుకే చెప్తున్నాను మళ్ళా ఎగ్జామ్లో ఫెయిల్ అయినంత మాత్రాన జీవితం ఫెయిల్ అయినట్టు కాదు. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఈరోజు రిజల్ట్ ఏమొచ్చినా సరే, ఏమైనా సరే దాన్ని పాజిటివ్ తీసుకెళ్ళండి, పాజిటివ్ ఉండండి, ఆశావాది, బీ అన్ ఆప్టిమిస్టిక్. ఆశావాదం. ఎందుకంటే మనిషి నడిపించేది ఆశ. అది ఎవడైనా సరే, నేను కొన్నాళ్ళు బతుకుతాననే సంపాదించడం మొదలు పెడతాను, ఒక జాబ్ చేస్తుంటాను. ప్రతి వ్యక్తి కూడా ఏదో పని చేసుకుని జీవితంలో పైకి రావాలని ఆశతో బతుకుతాడు. సో ఆ ఆశతో బతకండి. ఆ ఆశ కోసం ఒక ఆశయాన్ని ఏర్పరచుకోండి. ఆ ఆశయం కోసం ఒక ప్రణాళిక రచించండి, దాన్ని ఆచరించండి. అప్పుడు ఆటోమేటిక్గా మీకు అదృష్టం తోడవుతుంది, విజయం మీదే. ఓకే గాయస్, ఆల్ ద బెస్ట్, బీ పాజిటివ్, టేక్ కేర్, బాయ్.